పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఊగిపోవటం కాదు. ఈరోజు నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి కాదు నీ కోట్లు ఇచ్చింది, ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లేసింది. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి, సరిదిద్దాలి అండ్ సక్రమంగా ప్రజలకి మంచి చేసే విధంగా నువ్వు నడుచుకోవాలి. కానీ నీ నియోజకవర్గం పిఠాపురంలో అమ్మాయిని రేప్ చేసినా పట్టించుకో, రైతుకు యూరియా దొరక్క ఎండల్లో వాళ్ళు నించొని రోజుల తరబడి ఏడుస్తుంటే పట్టించుకో, ఇదే పిఠాపురంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకపోయినా నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా పట్టించుకో. నీ ప్యాకేజీ కరెక్ట్గా నీకు ఇస్తే చాలు. ఒక హెలికాప్టర్ కొనిచ్చేశాడు, ఇంకా ఎక్కి తిరుక్కుంటూ ఉంటున్నావు. అంతేగాని ఏ రోజైనా రాష్ట్ర ప్రజల గురించి, రైతుల గురించి, మహిళల గురించి ఆలోచిస్తున్నావా? వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నావా? ఈ 17 మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెడితే కనీసం బుర్రున్న ఎవరైనా కూడా దానికి మద్దతు తెలుపుతారా? కానీ నువ్వు కూర్చొని తల ఆడిస్తున్నావు అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోండి.